కాంబో కానీ బట్ టూ మచ్ కమర్షియల్. మనం మణిరత్నం క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేం, కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది సింబు గారు కమల్ హాసన్ గారు పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది? పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్, అన్నీ మొత్తం పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా ఇచ్చారు. కాకపోతే కొంచెం స్లో ఉంది, కొంచెం అక్కడ కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే ఇంకా బెటర్. టైటిల్ కి అండ్ అసలు దీంట్లో ఉన్న ఏమైనా మెసేజ్ కానీ? మెసేజ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ గ్యాంగ్స్టర్ లైఫ్ అంతే. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్లో జరిగే సర్కమ్స్టాన్సెస్ అన్ని చూపిస్తారు. బాగుంది, ఎంగేజింగ్ గానే ఉందా స్క్రీన్ ప్లే అంతా? స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ ఉంది. మిగతా ఇషా అభిరామి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది? కమల్ హాసన్ సింబు తప్ప ఇంకెవరి సినిమాలో కనిపించలేదు. సో వాళ్ళిద్దరు ఏం పర్పస్ లేదు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం యాసెట్స్ అన్నీ బాగా నచ్చాయి. సో వన్ టైం వాచబుల్, ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే మూవీ బాగుంది. తగ్గలే ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది కదా, బట్ అంత ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ కాలేదు. బట్ యా, స్టోరీ వైస్ ఇట్స్ ఫైన్. మణిరత్నం గారి డైరెక్షన్ కూడా చేంజ్ అయింది, చాలా చేంజ్ చెప్పారు. అవును, అలా అనిపించిందా మీకు? మణిరత్నం క్లాసిక్ టచ్ లేదు, కాకపోతే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ తీశారు. సో ఆ క్లాస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇట్స్ బాగుంది. సో ఓవరాల్ మూవీ అయితే వాచబుల్, వన్ టైం వాచబుల్. చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్తాము. సినిమా అనుకున్నంత లేదండి. యాక్చువల్గా మరో ఇండియన్ 2 అనొచ్చు కమల్ హాసన్ది, కానీ దానికంటే కొంచెం బెటర్. స్టోరీ వీక్ స్టోరీ, బ్రిలియంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మణి సార్ ఫోటోగ్రఫీ కానీ పిక్చరైజేషన్ కానీ ఎక్సలెంట్, బట్ స్టోరీ వీక్ స్టోరీ. వీక్ స్టోరీతో ఏదో చేయాలని చెప్పి చేశారు. బట్ సింబు యాక్షన్ ఎక్సలెంట్ అండ్ కమల్ సార్ అల్టిమేట్, చెప్పేదే ఉంది. ఏంటంటే తగ్గలేక వల్ల ఏమన్నా? యాక్చువల్లీ గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీ, ద గ్యాంగ్స్టర్ డ్రామా డిస్ప్యూట్స్, సో ఓవర్కమ్ దట్ ఇట్స్ నాట్ వర్కౌట్. యాక్చువల్లీ it's not attractive story. So we story weak and the screen presence is excellent. అంటే చూడొచ్చు ఒకసారి, ఒకసారి చూడొచ్చు. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఏ ఫీస్ట్. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఫీస్ట్. మణిరత్నం సార్ టేకింగ్ వెరీ గుడ్, బట్ ద వీక్ స్టోరీ. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంతగా ఎట్కాలేదు, ఆ సాంగ్స్ పెద్దగా బాగాలేవు. హీరోయిన్ త్రిష నో యూస్. యాక్చువల్లీ ద క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ వన్ ఆర్ 2 సీన్స్ తప్పించి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. సో హీరోయిన్కి లేదు, సాంగ్స్ ఎక్సెప్ట్గా లేదు, పిక్చరైజేషన్ మాత్రం ఎక్సలెంట్ అల్టిమేట్. సో వీక్ స్టోరీ, గ్యాంగ్స్టర్ డ్రామా మణిరత్నం స్థాయిలో లేదు. మణిరత్నం సార్ కొన్నాళ్ళుగా డౌన్ అవుతూ వస్తున్నారు, అదే స్థాయిలో ఉంది ఇది కూడా. ఇది ఒక వీక్, ఒక చేయలేని ప్రయత్నం. ఇండియా ఓకే పర్వాలేదు, పోతూ ఉంటుంది, కానీ సినిమా ఎక్కడ మనకు కిక్ ఇచ్చినట్టుగా ఉండదు. ఇక్కడి నుంచైనా బాగుంటుంది, ఇక్కడి నుంచైనా బాగున్నట్టుగా ఉండదు. 2-3 ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఐ మీన్ టైటిల్కి అంత జస్టిఫై అయింది అని అనిపించలేదు నాకు. ఆల్సో 1-2 క్యారెక్టర్స్ వల్ల కొంచెం స్టోరీ ల్యాగ్ అయిందేమో, అంటే ఆ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల స్టోరీ కొంచెం ల్యాగ్ అయిందేమో అనిపించింది. కానీ యా బాగుందండి. అండ్ సింబు గారు అండ్ కమల్ హాసన్ గారు మధ్యన వాళ్ళ మధ్యన సీన్స్ ఫైట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. యా డైరెక్షన్ బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది సినిమా. బ్రదర్ మీరు కూడా చెప్పండి 2 పాయింట్. బాగుందండి ఇదండి. యా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. వాళ్ళిద్దరి మధ్యన సార్ట్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ లాంటి రిలేషన్ అది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అది చాలా బాగా చూపించారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మస్ట్ వాచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడొచ్చు, బాగుంటుంది సినిమా. యా అంటే నాకు కొంచెం అనిపించింది, బట్ సినిమాటిక్ లిబర్టీ అండి, పర్వాలేదు, ఇదేం కాదు. సో మరీ అంత రొమాంటిక్ సీన్స్ మరీ అంత ఎక్కువ ఫ్యామిలీతో వచ్చి చూడలేని సీన్స్ లాంటివి ఏం లేవు. బాగుంది సినిమా ఖచ్చితంగా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అండి, ఎస్టీఆర్ గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు త్రిష గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. బట్ ఆ రోల్ ఎందుకో నాకు ఆ పర్టికులర్ త్రిష గారి రోల్, నాకు పర్సనల్గా త్రిష గారి రోల్ యాడ్ చేయడం వల్ల, ఏదైతే మీరు రొమాన్స్ అనే పాయింట్ అన్నారు, నాకు అనిపించింది మేబీ ఆ త్రిష గారి రోల్ కొంచెం ఆ పర్టికులర్ క్యారెక్టర్ వల్ల కొంచెం స్టోరీ లాగ్ అయిందని. ఎల్స్ అది ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండ్ రైటర్స్ చాయిస్. బాగుంది సార్. నాకు అంత తెలియదు సార్, నాకు ఇగ్నోరెంట్ అబౌట్ దట్. 1000 crore రాదు, కానీ ఒక 300 crores వస్తుంది. యాక్చువల్గా 300 crores తమిళకి 1000 crore అంటే కూలీ తేవాల్సిందేనా? అంతే 300 crore బడ్జెట్ కాదు సినిమా, ఒక 100 కోట్లు అనుకోవచ్చు అందరి రెమ్యునరేషన్తో సహా.
బట్ 300 crore అని చెప్పారు, వికీపీడియాలో 300 crore ఉంది. ఆ కాంబోలో ఉన్న మ్యాజిక్ వర్కౌట్ అవ్వదా? 35 ఏళ్ల తర్వాత నాయకుడు సినిమా కాంబో వచ్చింది, మణిరత్నం గారు, కమలాసన్ గారు ప్లస్ సింబు గారు కూడా యాడ్ అయ్యారు. సో దానికి ఏమీ అంత ఇంపార్టెన్స్ లేదంటారు కాంబోకి? సినిమా అంతగా లేదు. ఇంట్రో బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైటింగ్ ఎక్కువ అంత ఏం లేదు. మేము ఒక విశ్వరూపము, ఒక విక్రమ్ లాగా అనుకున్నాం, బట్ అంతగా ఏం లేదు సినిమా. మణిరత్నము అసలుకి కమలాసన్ డైరెక్షన్ చేస్తే బాగుండు అనిపించింది, సేమ్ విశ్వరూపం లాగా. సినిమా పేరు అయితే తగ్ లైఫ్ కదా, కానీ సినిమాలో తగ్గింది లైఫ్. ప్రాణం లేని సినిమా చూసినట్టు ఉందన్నమాట. అంటే ఎందుకు తీశారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు అనేది అయితే అర్థం కాలేదు. అండ్ కమలాసన్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, కాకపోతే అక్కడక్కడ భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. భారతీయుడి క్యారెక్టరైజేషన్ ఇది ప్యారలల్గా తీశారేమో, ఆ భారతీయుడి క్యారెక్టర్ మధ్యలో అలా వచ్చి తలుక్కున మిళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కమలాసన్ గారు మరి భారతీయుడి నుంచి బయటికి రాలేదా, లేదంటే దీన్ని కూడా అలా అనుకుని చేసేసారా ఏంటనేది అర్థం కాలేదు. అండ్ మణిరత్నం కాంబినేషన్ సెట్ అయింది, బట్ రొటీన్ రెగ్యులర్ స్టోరీ, కొత్తగా ఏం లేదు స్టోరీలో. ఇప్పుడు ఆ స్టోరీ మనం చూస్తున్నామంటే దాంట్లో ఏదో ఒక ట్విస్ట్, ఒక హై ఇచ్చే ఎలిమెంటో ఉండాలి. అలాంటివి ఏం లేవు, సాఫీగా అలా సాగిపోతుంటుంది సినిమా. ఎక్కడ కూడా మనకి అరే ఏంటిది ఎప్పుడైపోద్దా అనే ఫీలే వచ్చింది తప్ప ఒక హై ఇచ్చే ఎలిమెంట్ ఇలా ముందుకు వచ్చి చూడాలి అనే ఎలిమెంట్ అయితే ఏం లేదు. త్రిష గారి పెర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అభిరామి గారిది బాగుంది. ఐశ్వర్యలక్ష్మి గారిది ఆవిడ క్యారెక్టర్ని చివరిలో కొంచెం ట్విస్ట్తో పెట్టారు తప్ప స్టార్టింగ్ నుంచి పెద్ద ఇంపార్టెన్స్ క్యారెక్టర్లో ఆయన చూపించలేదు. అండ్ సింబు గారి పెర్ఫార్మెన్స్, మిగతా వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ స్టోరీ వాజ్ రెగ్యులర్ స్టోరీ. అండ్ టిపికల్ మణిరత్నం స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కాదు. మణిరత్నం గారు మనకి ఎలాంటి డైరెక్టర్ మనందరికీ తెలుసు, బట్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు. ఇది కమలాసన్ గారు తీసేసుకుని మణిరత్నం గారు పేరేశారా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. హైలైట్స్ అంటే సింబు కమలాసన్ గారు ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది క్లైమాక్స్లో, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది. బట్ క్లైమాక్స్లో సింబు గారిని అది చూడండి, అంటే నేను చూడొద్దు అని చెప్పను, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఒకసారి థియేటర్లో చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే తగ్ లైఫ్ చూడొచ్చు, నో ప్రాబ్లం. వర్కౌట్ అవ్వలేదన్న, మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో చెప్తున్నాను కదా, మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కనిపించలేదు. ఏమో తమిళ్ వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ నేటివిటీకి తగినట్టు వాళ్ళు తీసుకున్నారు. మన నేటివిటీకి మనకు ఎక్కలేదు. తమిళ్లో హిట్ అవ్వచ్చు, వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన రెట్రో కూడా మన దగ్గర మనం ఫ్లాప్ అన్నాం, బట్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సో ఇది వాళ్ళకి నచ్చొచ్చేమో, మరి తగ్ లైఫ్ వాళ్ళకి వాళ్ళ నేటివిటీకి వాళ్ళకి ఎక్కొచ్చేమో, మనకి తెలుగు ఆడియన్స్కి అయితే కష్టమే. సింబు గారు కూడా మంచి ఫామ్లోకి వచ్చారు, వరుసగా హిట్లు కొడుతున్నారు. సో దానికి ప్లస్ లేదు, ఇప్పుడు ఆయనకు బ్రేక్ పడిందేమో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఆయనకు బ్రేక్, మళ్ళీ హిట్ కోసం ఫైట్ చేయాలి. ఇదైతే లేదన్న, ఇది సింబు గారికి కాదు, ఎవరికి హిట్ అయితే నా వరకు నాకు తెలుగులో మన ఆడియన్స్కి అయితే ఎక్కదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యూజిక్ కూడా ఏమో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే మనం ఆ హైప్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మధ్యలో కొన్ని షార్ట్స్లో మటుకు చాలా బాగుంది బీజిఎం, బట్ రెగ్యులర్ రొటీన్ బీజిఎం. మిగతాదంతా కూడా కొత్త బీజిఎం, కొత్త వర్కౌట్ ఎఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు, రెగ్యులర్ బీజిఎంఏ. ఏఆర్ రెహమాన్ గారి నుంచి అంత క్రియేటివ్ వర్క్ అయితే కనిపించలేదు, చేయదు, కష్టమే, ఇప్పుడు కష్టమే. మేబీ మళ్ళీ ఇంకేమైనా చేసుకుంటే అవ్వచ్చు.